ఒక్కటే తేడా, శపించబడ్డ వాటిని తెచ్చుకొని దాచిపెట్టుకున్నాడు. అది ఒక్కటే తేడా. ఆకాను వ్యభిచారి కాదు, దొంగోడు కాదు, లంచగొండి కాదు, మోసగాడు కాదు, నరహంతకుడు అంతకన్నా కాదు. కానీ తనని, తన కుటుంబాన్ని శాపంగా మార్చేసినటువంటి వాటిని కొన్నిటిని తెచ్చి పెట్టుకున్నాడు. ఆ ఒక్కటే తన దోషం. దేవుడు అసహించుకున్న దాన్ని, నిషేధించిన దాన్ని, నిషిద్ధం అన్నదాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. అది ఆకాను దరిద్రం. తను చేసిన పనికి తను, తన ఫ్యామిలీ మొత్తం దారుణంగా బలైపోయారు. ఈరోజు ఏముందిలే అనుకుంటా మనం చేసేటువంటి కొన్ని పొరపాట్లు, మనం కలిగి ఉండేటువంటి కొన్ని శాపగ్రస్తమైనటువంటి అలవాట్లు, క్రియలు